గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రగతి స్క్రీన్ షేర్ చేయండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? మంత్ అండ్ క్లోజింగ్. చూడండి. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? డే టు డే యాక్టివిటీస్ ఏంటి? ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, డే టు డే యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అనేది చెప్పాలి ఇంటర్వ్యూలు అడిగితే కనుక. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అడగచ్చు, లేదంటే ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అడగచ్చు, లేదంటే డే టు డే యాక్టివిటీస్ కూడా అడగచ్చు. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, 1 minute. One minute. మీకు షీట్ ఫార్వర్డ్ చేస్తాను. షీట్లో ఉన్నదంతా చదవాల్సిందే, మ్యాండేటరీ. ఓకే. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఈసీసీ వెర్షన్ అయినా S/4 HANA అయినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో మీరు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటారు? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా వర్క్ చేస్తుంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంటే. అంటే ఈసీసీలో వర్క్ చేస్తుంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటారు. మీరు ఈసీసీ వెర్షన్లో వర్క్ చేస్తుంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటారు. అదే మీరు S/4 HANAలో వర్క్ చేస్తుంటే S/4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఈసీసీలో వర్క్ చేస్తుంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అంటారు. S/4 HANAలో వర్క్ చేస్తుంటే S/4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. S/4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఈసీసీలో వర్క్ చేస్తుంటే ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్. S/4 HANAలో వర్క్ చేస్తుంటే S/4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. సో వీటిల్లో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ కన్సల్టెంట్గా మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, డే టు డే యాక్టివిటీస్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ చూద్దాం. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఆర్ S/4 HANA కన్సల్టెంట్. S/4 HANA కన్సల్టెంట్గా మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి చూడండి. అప్గ్రేడ్ ఎక్స్చేంజ్ రేట్. సో మనం ఎక్స్చేంజ్ రేట్ ఏ కోడ్లు అప్డేట్ చేస్తాము? OB08. మీకు చెప్పాను కదా, మనం ఎక్స్చేంజ్ రేట్ ఎక్కడ అప్డేట్ చేస్తాము? OB08లో అప్డేట్ చేస్తాం. యాక్చువల్గా మనకి ఇది ఏదైతే ఇది ఉందో, ఈ ఎక్స్చేంజ్ రేట్ అప్డేషన్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా జరుగుతుంది బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్. అబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా జరుగుతుంది.
కానీ యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం కూడా చెక్ చేయాలి. వీక్లీ వన్స్ లేదంటే డే బై డే, ఈ మంత్లీ వన్స్ కూడా చెక్ చేయాలి. మంత్ ఎండింగ్ యాక్టివిటీ, అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్, ఇట్ ఈస్ అప్డేటెడ్ కరెక్ట్లీ ఆర్ నాట్. వీ నీడ్ టు చెక్ ది OB08 ట్రాన్సాక్షన్ కోడ్. ప్రాపర్గా అప్డేట్ అవ్వకపోతే అబాపర్కి ఇంటిమేట్ చేయాలి. ఇది ఒక మంత్ ఎండింగ్ యాక్టివిటీ. లేదంటే వీక్లీ కూడా చెక్ చేయొచ్చు, నో ఇష్యూ. తర్వాత రన్ ది రికరింగ్ ఎంట్రీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. రికరింగ్ ఎంట్రీస్ రన్ చేసేది ఎవరు? యాక్చువల్లీ ఎండ్ యూజర్ చేస్తాడు, బట్ కన్సల్టెంటే రెస్పాన్సిబిలిటీ చూసుకోవాల్సింది వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది. ఇక్కడ ఎండ్ యూజర్ యాక్టివిటీ అంటుంటే ఎండ్ యూజర్ అనుకోకండి, ఎండ్ యూజరే చేస్తాడు, బట్ కన్సల్టెంట్గా మనం గైడ్ చేయాలి ఒకవేళ తెలియకపోతే. ట్యాక్స్ పేయబుల్, పోస్ట్ ట్యాక్స్ పేయబుల్స్. ట్యాక్స్ పేయబుల్స్ అంటే ఏంటి? నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ, టీడీఎస్ ఇవన్నీ ఉంటాయి. సో ట్యాక్స్ పేయబుల్కి సంబంధించిన ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ, మనం ఆల్రెడీ చేసేసాం. FAGL_FC_VAL లో చేస్తాం. FAGL_FC_VAL లో ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేస్తాం, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్స్, హోల్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ చెక్ చేస్తాం? పార్క్ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FBV0లో ఉంటాయి. హోల్ డాక్యుమెంట్స్ అన్ని FB11లో ఉంటాయి. పార్క్ డాక్యుమెంట్స్ ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని పోస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా అనలైజ్ చేయాలి మంత్ ఎండింగ్లో. ఈ మంత్లో ఒక 1000 డాక్యుమెంట్స్ ఉన్నాయి, పార్క్ డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఇంకా ఎందుకు అప్రూవల్ రాలేదు? పార్క్ అంటే ఏంటి? అప్రూవల్ పర్పసే కదా. ఎండ్ యూజర్ అనేవాడు డాక్యుమెంట్ని పార్క్ చేస్తాడు, సుపీరియర్ అనేవాడు చెక్ చేసి అప్రూవల్ చేస్తాడు. సో ఈ పార్క్ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా, ప్రాపర్గా పోస్ట్ చేశారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. అనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. FBV0లో పార్క్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాం, హోల్ డాక్యుమెంట్స్ FB11లో చెక్ చేస్తాం. అనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. డౌట్కి వెళ్ళండి. క్లియర్ ది, చూడండి, ఓకేనా? అర్థమైందా? పార్ట్ డాక్యుమెంట్స్, హోల్ డాక్యుమెంట్స్ అర్థమైందా? నెక్స్ట్ క్లియర్ ది వెండార్ పేమెంట్స్. ఇప్పుడు వెండార్ పేమెంట్స్ అని F-53లో క్లియర్ చేస్తాం. మాన్యువల్ క్లియరింగ్. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు, 1000 వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి. AT కోడ్లో చేస్తారు. వెండార్ ఇన్వాయిసెస్ మాన్యువల్గా 1 by 1 మాన్యువల్ క్లియరింగ్ F-53లో అవుతుంది. మీ దగ్గర ఒక 1000 వెండార్స్ ఉన్నారు, AT కోడ్లో క్లియర్ చేస్తారు. ఏబిపి ద్వారా చేస్తాం. టీ కోడ్ ఏంటి? FI12. FI12నా? F110 ఇంపార్టెంట్ టీ కోడ్. థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ ఉంటే F110 రన్ చేసి వెండార్ ఇన్వాయిసెస్ అనేవి క్లియర్ చేస్తాం. మాన్యువల్ క్లియరింగ్ F-53లో క్లియర్ చేస్తాం. మాన్యువల్ క్లియరింగ్ F-53లో క్లియర్ చేస్తాం. థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ ఉంటే APP ద్వారా క్లియర్ చేస్తాం. F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. మంత్ ఎండింగ్లో ఒక 1000 వెండార్స్ ఉన్నారు, ఈరోజే మంత్ ఎండింగ్. అవన్నీ మాన్యువల్ క్లియరింగ్ చేయగలమా? చేయలేం, టైం టేకింగ్ ప్రాసెస్. సో APP ద్వారా చేస్తాం. అర్థమైందా లేదా? కన్ఫర్మ్ చేయండి. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఇవన్నీ లాజికల్ పాయింట్స్ అండి. ఒకటండి, మీకు ఒక విషయం చెప్తున్నా వినండి. మామూలుగా మీరు ట్రైనింగ్ తీసుకోండి ఎక్కడన్నా, అంటే వాళ్ళు బాగా చెప్పరు అని కాదు, నేనంటే ఎవరినో బ్లైమ్ చేయటం అని కాదు. మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే కోర్స్ జాయిన్ అవుతారు, కాన్ఫిగరేషన్స్ చెప్తారు, మెటీరియల్ ఒక 1000 పేజెస్ ఉంటుంది, మెటీరియల్ ఇచ్చేసి చదువుకోమని చెప్తారు. మీకు నేను మెటీరియల్ ప్రిపేర్ చేసి చెప్తున్నాను నేను. మీరు ఆ మెటీరియల్ అంతా చదవాల్సిన అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. డెప్త్ నాలెడ్జ్ కోసమే చదవాలి.
సో నోట్స్ కూడా ప్రిపేర్ చేసి చెప్పేస్తున్నాను మీకు టైం సేవ్ అవుతుంది. 1 ఇయర్లో యాక్చువల్గా ఎస్ఏపి కంప్లీట్గా నేర్చుకోండి 1 ఇయర్ టైం తీసుకోవచ్చు. 3 మంత్స్లో కంప్లీట్ అవుతుంది. ఎందువల్ల అంటే ప్రాపర్గా డిజైన్ చేసాం కోర్స్ అనమాట. సో అందువల్ల యూటిలైజ్ చేసుకోండి, మర్చిపోకండి. ఏపీపీ రన్ టీ కూడా ఏంటి F110 ఎండ్ యూజర్ యాక్టివిటీ. At the time of APP run, what are the tabs available? Status tab, parameters tab, pre-selection tab, additional log tab, printout data medium tabs ఇవి ఉంటాయి. ఏమేమి ఇన్పుట్స్ ఇస్తాము? రన్ డేట్, టెస్ట్ ఐడెంటిఫికేషన్, ఫ్రమ్ వెండర్, టు వెండర్, పేమెంట్ మెథడ్, కంపెనీ కోడ్స్, ఇవన్నీ ఇస్తాము. అర్థమైందా? సో ఇవన్నీ చెప్పాలి. నెక్స్ట్ డన్నింగ్ అనేది మీకు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్ అని అర్థం. కస్టమర్స్ ఉన్నారు మీ కంపెనీలో, ఒక 10,000 కస్టమర్స్ ఉన్నారు మీ కంపెనీకి. పేమెంట్ చేయలేదు వాళ్ళు. కస్టమర్స్ అనేవాళ్ళు కంపెనీకి పేమెంట్ చేయాలి. కొంతమంది ఈఎంఐలో పర్చేజ్ చేస్తారు, ఏదైనా మెటీరియల్లో ఏదైనా ప్రోడక్ట్స్ ఎవరో పర్చేజ్ చేశారు, ఈఎంఐ అనుకుందాం, మీరు బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనుకుందాం. సో లేదంటే ఎనీ టైప్ ఆఫ్ కస్టమర్, మీకు కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, మీకు పేమెంట్స్ అనేది చేయట్లేదు, వాళ్ళకి రిమైండర్ చేయాలి కదా. దీన్ని ఏమంటారంటే డన్నింగ్ అంటారు. డన్నింగ్ ద్వారా రిమైండర్ నోటీసెస్ అనేవి జనరేట్ అవుతాయి. డన్నింగ్ కాన్సెప్ట్ అనేది చెప్తాను మీకు త్వరలో, స్టార్ట్ చేద్దాం మేబీ ఒక 1 వీక్లో. డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్. సో కొంతమంది కస్టమర్స్ పేమెంట్ చేయరు, అక్కడ ఎవరైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ పెండింగ్ ఉంటుందో ఆ కస్టమర్స్కి రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. డన్నింగ్ F150లో మనం డన్నింగ్ రన్ అనేది చేస్తాం. ఏపీపీ వెండర్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. డన్నింగ్ కూడా అంతే, వెండర్సే మనకు పేమెంట్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా రిమైండర్ నోటీసెస్ అనేవి ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ డిప్రిసియేషన్ రన్. ఏఎఫ్ఏబి డిప్రిసియేషన్ రన్ అంటే ఏంటి? ఏఎఫ్ఏబి ట్రాన్సాక్షన్ కోడ్లో డిప్రిసియేషన్స్ రన్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్లో యాడ్ అవుతుంది. మీ కంపెనీలో అసెట్స్ ఉన్నాయి, టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్ అంటారు. టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్. బిల్డింగ్స్, ల్యాండ్స్, మిషనరీస్, ఎక్విప్మెంట్, వెహికల్స్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, బ్రాండ్ వాల్యూ, ఓకే, ఇట్లాంటివి ఉంటాయి. గుడ్ విల్, ఇంటాంజిబుల్ అసెట్స్. సో వీటిపైన, టాంజిబుల్ అసెట్స్ పైన అప్రిషియేషన్, డిప్రిషియేషన్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. ఎక్కడ చేస్తాము? AFB1, AFAB, ఇది ఇంపార్టెంట్ టీ కోడ్. AFAB ఇస్ ద ఇంపార్టెంట్ టీ కోడ్. గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలో అడుగుతారు. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో పీరియడ్స్ని ఓపెన్ చేస్తాము, క్లోజ్ చేస్తాము. Every month end, we need to take approval from the specific manager, close the current period and open the upcoming period. ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాము? పీరియడ్ ని మంత్ ఎండింగ్ లో ఏం చేస్తాము? కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేస్తాం, అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవరీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. With help of open and close posting period, we can control the end user accounting entry postings based on the periods wise. ఇది ఒకటి చేస్తాం. సబ్మిట్ ది ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఎవరు చెప్తారు? చెప్పాను మీకు, ఎంఐఎస్ రిపోర్ట్స్ చెప్పాను. ఎంఐఎస్ రిపోర్ట్స్, సబ్మిట్ ది ఎంఐఎస్ రిపోర్ట్స్ ఎవరు చెప్తారు? వాట్ ఈ మీన్? ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఎంఐఎస్ రిపోర్ట్స్? రా డేటాని క్లియర్ డేటాగా కన్వర్ట్ చేస్తారు. రా డేటాని క్లియర్ డేటాగా కన్వర్ట్ చేస్తారు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఎవరు చెప్తారు?
సో మీ బ్యాచ్లో ఆల్మోస్ట్ 18 మెంబర్స్ ఉన్నట్లున్నారు. అందరూ ఫీజెస్ పే చేశారు, అందరూ చేశారు. మీరు సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోలేదు అనుకోండి, మీకు మనీ లాస్ అవుతుంది, ముందే చెప్తున్నాను. కానీ మనీ లాస్ కదా, మీకే లాస్ అది. ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక ఏం చేస్తారు, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తుంటారు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. రేట్ చేసినప్పుడు యాజ్ ఏ కన్సల్టెంట్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఆ టికెట్స్ని క్లోజ్ చేస్తారు. మీకు ఎన్ని టికెట్స్ వచ్చాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి అనేది రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తారు. దీన్ని ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు. ఎంఐఎస్ రిపోర్ట్స్, ఎన్ని టికెట్స్ వచ్చాయి, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు అనేది ఎవ్రీ మంత్ ఎండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే మీరు రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో మీ వర్క్ ఏంటి, టికెట్స్ని రిజల్యూషన్ చేయటం, ఎర్రర్స్ని రిజల్యూషన్ చేయటం. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు, టికెట్స్ ఎలా ఉంటాయి ఎవరు చెప్తారు? టికెట్స్ ఎన్ని రకాలు? Three types. P1, P2, P3, P4. వెరీ గుడ్. వాట్ ఈస్ మీన్ బై P1 టికెట్? Within 2 hours, we need to resolve that. Okay, Yes. this is the high priority ticket. P1 is the high priority ticket, but P2, P3, P4 also we will treat as a P1 ticket అని చెప్తారు. ఏ టికెటింగ్ టూల్ వాడతారు? Service. సర్వీస్ నౌ. ఇంకా ఉన్నాయి, బిఎంసి, రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, అవన్నీ ఉన్నాయి. Sir, Jira వాడరా sir? Jira వాడరా sir? Ticket resolve. సారీ, Jira ticketing tool యూస్ చేయరా sir ఇక్కడ? చాలా ఉంటాయి టికెటింగ్ టూల్స్, చాలా ఉన్నాయి మార్కెట్లో. ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్పాను. సో మేజర్గా వాడేది ఏంటంటే మనకి సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ను ఉపయోగిస్తారు. ఓకే, ఇట్లా. సో టికెట్స్ ఎన్ని రేట్ చేశారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎన్ని క్లోజ్ చేశామనేది కూడా చెప్పాలి మీరు సపోర్టింగ్లో ఉంటే. డౌన్కి వెళ్ళండి. సో ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. ఇవన్నీ ఏంటి, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ చదవాలి. మీరు నిద్రపోయే టైంలో లేపడినా చెప్పాలి, టక 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 10 పాయింట్స్ చెప్పాలి. చెప్పకపోతే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వరు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎక్కడ రేట్ చేస్తాము, F.01 SAP 1 ఈటీ కోడ్లో టికెట్స్ని రేట్ చేస్తాం. సారీ, ఈటీ కోడ్లో రిపోర్ట్స్ని జనరేట్ చేస్తాం. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. F.01 SAP 1 టీ కోడ్లో మనము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. we will submit to the government, we will submit to the client level. మనం క్లయింట్కి సబ్మిట్ చేస్తాం, లేదంటే క్లయింటే గవర్నమెంట్కి సబ్మిట్ చేసుకుంటే ఎట్లయినా అవ్వచ్చు. స్టాండర్డ్ రిపోర్ట్స్నే సజెస్ట్ చేయాలి. క్లయింట్ కెనాట్ సాటిస్ఫైడ్ విత్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్, వీ కెన్ సజెస్ట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్. విత్ హెల్ప్ ఆఫ్ ABAP కన్సల్టెంట్ వీ కెన్ జనరేట్ ది కస్టమైజ్డ్ రిపోర్ట్స్. కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా జనరేట్ చేయొచ్చు. SAPలో ఆ ఫంక్షనాలిటీ ఉంది, బట్ 99% స్టాండర్డ్ రిపోర్ట్స్కే సజెస్ట్ చేయాలి. సో రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాము. ఈ రెండింగ్ యాక్టివిటీ అనగానే ఫస్ట్ ఇది చెప్పాలి. F.01 SAP 1. క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. ఇది ఈ క్లాస్ మీకు ఇంకా అయినట్లేదు, చెప్తాను తర్వాత. సో వెండర్ బ్యాలెన్సెస్, కస్టమర్ బ్యాలెన్సెస్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్సెస్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఏ అకౌంట్ కావాలి? Retained. వెరీ గుడ్. ఎట్లా రావాలి ఆన్సర్ అనేది, ఇలా రావాలి. రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ అనేది ఉండాలి. సో మనం రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ నంబర్ ఇచ్చాం, 100 ఇచ్చాం. సో ఆ రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ అనేది ఒక GL మాస్టర్. ఇట్స్ లైక్ ఏ వెహికల్. రీటైన్ ఎండింగ్స్ అకౌంట్ అంటే ఇట్స్ లైక్ ఏ వెహికల్. సో దీన్ని బేస్గా చేసుకుని నెట్ ప్రాఫిట్స్, నెట్ లాసెస్ అనేవి కరెంట్ ఇయర్ నుండి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎలా చేయాలంటే చెప్తాను మీకు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ ది GL బ్యాలెన్సెస్. GL బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకేనా, GL బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత క్రియేట్ ది నంబర్ రేంజ్. FBN1లో నంబర్ రేంజ్ క్రియేట్ చేశాం కదా, ఈ నంబర్ రేంజ్ని కూడా మళ్ళీ కొత్తగా క్రియేట్ కొత్త ఇయర్ ఫైనాన్షియల్ వస్తే ఏం చేస్తాము,
ఈ నెంబర్ రేంజ్ అనేది పనిచేయదు. కాబట్టి మళ్ళీ మనం కొత్తగా నెంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. FBN1లో క్రియేట్ చేస్తాం, FBN1లో చేస్తాం. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ ది కస్టమర్స్, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్స్ టు ది వెండర్స్. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ వెండర్స్, ఫ్రమ్ కస్టమర్స్ అంటే ఏంటి? కస్టమర్స్ దగ్గర నుండి టోటల్గా కంపెనీకి ఎంత ఇన్కమ్ రావాలి. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్స్ టు వెండర్స్, వెండర్స్కి ఎంత పేమెంట్ చేయాలి, వెండర్కి మనం పేమెంట్ చేస్తాం, కస్టమర్స్ దగ్గర నుండి పేమెంట్ వస్తుంది, ఇంకా మనకి ఎంత పేమెంట్ రావాలి, ఎంత పేమెంట్ చేయాలి. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్స్ అనేది కూడా మనము చేసుకోవాలి. సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఫైనల్గా ఏం చేస్తాము? టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. జనరేట్ చేసేది అంతా కూడా ఎండ్ యూజరేనండి, కన్సల్టెంట్ కాదు. బట్ కన్సల్టెంట్ అనేవాడు సపోర్ట్గా ఉంటాడు. ఎండ్ యూజర్ నాలెడ్జ్ ఎంతవరకు? 10% ఎండ్ యూజర్ నాలెడ్జ్, ఎండ్ యూజర్ యాక్టివిటీ అనేది 10% ఉంటుంది SAPలో. కన్సల్టెంట్ యాక్టివిటీ అనేది 100% ఉంటుంది, 90% ఉంటుంది. కాబట్టి ఎండ్ యూజర్స్తో కలిసి ఎండ్ యూజర్స్తో టీంతో వర్క్ చేయించేదంతా కూడా కన్సల్టెంటే చేస్తాడు. మంత్ ఎండింగ్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ విల్ టేక్ కేర్ బై ది ఎండ్ యూజర్. మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ విల్ బి టేక్ కేర్ బై ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు చేస్తారు. ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ, ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఎండ్ యూజర్ ఏమైనా ఇష్యూ ఫేస్ చేస్తే ఏమవుతుంది? కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఎండ్ యూజర్ ఏమైనా ఇష్యూ ఫేస్ చేస్తే కన్సల్టెంట్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అర్థమైందా? అర్థమైందా? ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ 7 పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఏదో ఆన్లైన్లో ఏదైనా వీడియో వాచ్ చేస్తున్నారు మీరు, ఏమైనా అడిషనల్ పాయింట్స్ దొరుకుతాయి, యాడ్ చేసుకోవాలి. ఈ ఫైల్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఇదే కాదు, ఏదైనా సరే కొత్త పాయింట్ దొరికిందంటే ఫైల్లో అప్డేట్ అవ్వాలి. డౌన్కి వెళ్ళండి. డే టు డే యాక్టివిటీస్. డే టు డే యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ కన్సల్టెంట్గా మీ డే టు డే యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. స్కోపింగ్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ఎండ్ యూజర్ అయినా గ్యాదర్ చేస్తాడు, కన్సల్టెంట్ అయినా గ్యాదర్ చేస్తాడు. కన్సల్టెంట్ ఏమో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని SAPలోకి మ్యాప్ చేస్తాడు. ఎండ్ యూజర్ అనేవాడు క్లయింట్ దగ్గర నుండి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి SAPలో ఎంట్రీ పోస్టింగ్స్లో యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, హోల్ డాక్యుమెంట్ ఉంది. హోల్ డాక్యుమెంట్ అంటే ఇన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, టెంపరరీ డాక్యుమెంట్ అంటారు. వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. దీన్ని స్కోపింగ్ అంటారు. స్కోపింగ్ వీ నీడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్. స్కోపింగ్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఏ వర్క్ అయినా చేయండి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. మీరు GL మాస్టర్ ఏదైనా డెలీట్ చేయాలి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇస్ ద మ్యాండేటరీ. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీ. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా ఏమీ చేయకూడదు. SAPలో ప్రతిదీ ట్రాక్ అవుతుంది. మీరు కాన్ఫిగరేషన్ చేసినా ట్రాక్ అవుతుంది, మీ యూజర్ ఐడి ఉంటుంది. డెలీట్ చేసినా మీ యూజర్ ఐడి ఉంటుంది. ఎంట్రీ పోస్ట్ చేసినా యూజర్ ఐడి ట్రాక్ అవుతుంది. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీ. ప్రాపర్ అప్రూవల్స్ లేకుండా ఏమీ చేయకూడదు. తర్వాత టికెట్స్ రిజల్యూషన్. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్ అండ్ P4 టికెట్. టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేయటం సపోర్టింగ్ ప్రాజెక్ట్లో. ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు? కన్సల్టెంటే కదా. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసేది కన్సల్టెంటే. ఎండ్ యూజర్కి ఎంట్రీ పోస్ట్ చేయడం తెలియదు. వాళ్ళకి తెలుసు మామూలుగా రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్, శాలరీ పెయిడ్, శాలరీ అకౌంట్ ఎటాటు బ్యాంక్ అకౌంట్, పర్చేజ్ రా మెటీరియల్ ఫ్రమ్ ది వెండర్, రా మెటీరియల్ అకౌంట్ ఎటాటు వెండర్. సేల్స్ ఎంట్రీ ఎలా వస్తుంది? కస్టమర్ అకౌంట్ ఎటాటు సేల్స్ అకౌంట్. ఎంట్రీస్ తెలుసు వాళ్ళకి. మరి పోస్టింగ్ కీస్ ఏమి ఇవ్వాలి తెలియదు, మీరు చెప్పాలి. బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలో తెలియదు, చెప్పాలి. అంటే వాళ్ళ దగ్గర షీట్ ఉంటుంది, బట్ కేర్ తీసుకోవాల్సింది కన్సల్టెంటే. ఓకేనా? అట్లా. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. OB57లో యూజర్ నేమ్ని టాలరెన్స్కి అసైన్ చేయకుండా ఎంట్రీ పోస్ట్ చేయలేరు. కొత్తగా కంపెనీ ఉందనుకోండి, ఎంప్లాయీస్ జాయిన్ అవుతుంటారు, వెళ్ళిపోతుంటారు.
కొత్తగా ఎంప్లాయీ రిజైన్ చేసి వెళ్ళిపోతే వాళ్ళకి సంబంధించిన యూజర్ ఐడి అనేది ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది. అది బేసిస్ కన్సల్టెంట్ చూసుకుంటారు. మరి కొత్తగా జాయిన్ అయ్యారు, ఒక 10 మెంబర్స్ జాయిన్ అయ్యారు, వీళ్ళకి ఆథరైజేషన్ ఇవ్వాలి. ఎవరిస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ ఇవ్వాలి. వాళ్ళ యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. టోలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్, మీకు ఆల్రెడీ ఈ విషయం కూడా చెప్పాను. OB57లో యూజర్ నేమ్ని టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. కొత్తగా ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, ఎంప్లాయీస్ జాయిన్ అయితే వాళ్ళ యూజర్ నేమ్స్ అనేవి అసైన్ చేయాలి. డే టు డే యాక్టివిటీ. తర్వాత పార్టిసిపేట్ ఆన్ MOM. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని అర్థం. మినిట్స్ ఆఫ్ మీటింగ్. కోఆర్డినేట్ విత్ TLs. పార్టిసిపేట్ ఆన్ MOM. MOM అంటే ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని అర్థం. మినిట్స్ ఆఫ్ మీటింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్స్ అంటే TL తో కలిసి వర్క్ చేయాలి. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. పార్టిసిపేట్ ఆన్ MOM. MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్. క్లయింట్ మీరు ఏదైనా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, కొన్ని డౌట్స్ ఉన్నాయి, వెంటనే క్లయింట్ లెవెల్లో వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్. కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్స్ అంటే ఏంటి? మీరు టీమ్ లీడర్స్తో కలిసి వర్క్ చేయాలి. టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ వర్క్ చేయాలి. మీ ఇష్టమైనట్టు మీరు వర్క్ చేయకూడదు, కన్సల్టెంట్ అయినా ఎండ్ యూజర్ అయినా. ఫాలో ది SLA. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. కన్సల్టెంట్కి SLA ఉంటుంది, ఎండ్ యూజర్కి కూడా SLA ఉంటుంది. కన్సల్టెంట్ ఏం చేస్తారు? ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? సారీ, కన్సల్టెంట్ SLA ఎలా ఫాలో అవుతాడు? ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అయితే ఆ ఎర్రర్స్ని రెసొల్యూషన్ చేయాలి. SLAని ఫాలో అవుతూ చేస్తాడు. మరి ఎండ్ యూజర్ కూడా SLA ఉంటుంది. ఏంటది? ఎండ్ యూజర్ కూడా టార్గెట్ ఉంటుంది. యాక్యురసీ అంటారు. యాక్యురసీ అంటే ఏంటి? మీరు ఎంత రీచ్ అవుతారు, మీ టార్గెట్ రీచ్ అవ్వాలి. ఈరోజు ఒక 1000 ఎంట్రీస్ SAPలో పోస్ట్ చేయాలి, అది వాళ్ళ టార్గెట్. SLA 95% వర్క్ అనేది రీచ్ అవ్వాలి ఎండ్ యూజర్, లేకపోతే వాళ్ళు జాబ్లో ఉండరు. ఎండ్ యూజర్కి మేజర్ ప్రెజర్ ఏంటి? ఎర్రర్స్ ఏమి ఉండవు ఎండ్ యూజర్కి. ఎంట్రీస్ పోస్ట్ చేయడమే, ఎక్సెల్ షీట్లో డేటా ఇస్తారు, అది SAPలోకి ఎంటర్ చేయడమే, అదొక టార్గెట్ వాళ్ళకి. పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటామని చెప్పాలి డైలీ. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వచ్చారు, లేదంటే టీంలో కనెక్ట్ అయ్యారు. ఈరోజు వర్క్ ఏంటి, ఏం చేయాలి, ఎంతవరకు వచ్చింది, ప్రాజెక్ట్ ఎప్పటిలోపు కంప్లీట్ చేయాలి, ఏంటి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎలా అవన్నీ కూడా రిసాల్వ్ చేసుకోవాలి. దీని ఏమంటారు? కిక్ ఆఫ్ మీటింగ్. KP ఇంకోటి గుర్తుపెట్టుకోండి. KP అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూలో అడుగుతారు, మీకు KP ఎవరు ప్రొవైడ్ చేస్తారంటారు. KP అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. కొంతమంది KP అంటుంటారు, కొంతమంది KL అంటారు, రకరకాలుగా ఉంటుంది. ఓకే, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్. క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఏంటి? క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇవన్నీ ఫాలో అవ్వాలి. సబ్మిట్ ది డాక్యుమెంట్స్ రిపోర్ట్. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం క్లయింట్ లెవెల్ నుండి గ్యాదర్ చేసుకుంటాం. బ్లూ ప్రింట్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మీ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే షేర్ డ్రైవ్ ద్వారా మీ కన్సల్టెంట్ కంపెనీకి సబ్మిట్ చేయాలి, అంటే మీ పేరోల్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. మీరు కాంట్రాక్ట్ బేసిస్ చేయండి, ఎలాగైనా చేయండి, మీ పేరోల్ కంపెనీకి సబ్మిట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి. సో డే టు డే యాక్టివిటీస్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ అండ్ S4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్.
during the implementation project, what are the roles and responsibilities of SAP FICO consultant, S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్? మీరు S4 హనాలో వర్క్ చేస్తుంటే మిమ్మల్ని ఏమంటారంటే సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు, గుర్తుపెట్టుకోండి. S4 హనాలో వర్క్ చేస్తుంటే మిమ్మల్ని ఏమంటారు? సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఈసీసీలో అయితే SAP FICO కన్సల్టెంట్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తారు? డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, మీరు ఇంప్లిమెంటేషన్లో ఉన్నారు, మీ యాక్టివిటీస్ ఏంటి? కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్, లేదంటే గ్యాదరింగ్, కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తాం. కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తాం. పార్టిసిపేట్ ఆన్ ది SAP FICO వర్క్షాప్స్. వర్క్షాప్స్ అంటే ఏంటి? ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీరు క్లయింట్ లొకేషన్కి వెళ్తుంటారు, డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేస్తుంటారు. దీన్ని ఏమంటారంటే పార్టిసిపేట్ ది SAP FICO వర్క్షాప్స్ అంటారు. కాన్ఫిగరేషనల్ ప్రాసెస్, కాన్ఫిగరేషన్ చేస్తాం బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. ఫాలో ది SLA ని ఫాలో అవుతాం. SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతూ వర్క్ చేస్తాం. స్కోపింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం. ఇంప్లిమెంటేషన్ లో ఏ మెథడాలజీ వాడతాం? ఈసీసీ అయితే ASAP మెథడాలజీ. వాట్ ఆర్ ద స్టేజెస్ ఇన్ ASAP మెథడాలజీ? ఇంటర్వ్యూకి వచ్చాను. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. వాట్ ఆర్ ది బ్లూ ప్రింట్ స్టేజెస్? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఇంకా స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. ఈసీసీ. S4 హనాలో స్టేజెస్ ఏంటి? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, ఎక్స్ప్లోర్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్. సో చెప్పాలండి, ఒకటి మీకు యాక్చువల్గా ఓపెన్ గా చెప్పేస్తున్నాను. చాలా మంది ఈ విషయం చెప్పరు. ఏంటంటే మీరు నేర్చుకోండి జాబ్ వస్తుందని చెప్తారు. ఐటీ వైపు జాబ్ చేయాలి అన్న గోల్తో వచ్చిన వాళ్ళు 95% ఫెయిల్ అవుతారు. ఎక్కడ ఫెయిల్ అవుతారు? ప్రాపర్గా ప్రిపేర్ అవ్వరు. అది సబ్జెక్ట్ చెప్పే వాళ్ళది కాదు, ఇన్స్టిట్యూషన్ వాళ్ళది కాదు. ప్రాపర్గా నేర్చుకోరు. ఇది లెంతీ కాన్సెప్ట్, ఎందుకు రిస్క్ ఎందుకు అనుకుంటారు. తర్వాత చూద్దాంలే అని టైం టేకింగ్ తీసేసుకుంటారు. అలాగే అది కొన్ని రోజులకు మర్చిపోతారు. పేషెన్సీ ఉండదు. దీనిపైన స్టేబుల్గా ఉండాలి. మీరు నమ్మరు, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయన SAP నేర్చుకున్న తర్వాత 5 yearsకి జాబ్ వచ్చింది. 5 yearsకి వచ్చింది జాబ్. 5 years ప్రాక్టీస్ చేయటం, నేర్చుకోవటం, ఇదే పని. ఆయనకి ఇంకేం చేయరు. జాబ్స్ వచ్చినా కూడా వెళ్ళలేదు. ఫైనల్గా ఆయనకి జాబ్ జపాన్లో వచ్చింది. జపాన్లో జాబ్ చేస్తున్నాడు. HCL టెక్నాలజీ, HCLs కాదు, HCL టెక్నాలజీస్లో జపాన్లో చేస్తున్నాడు ఆయన. 5 years నేర్చుకున్నారండి. డైలీ అదే పని ఆయనకి. జాబ్ వచ్చినా వెళ్ళడు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట. అదే ఆయన ప్యాషన్. ఆల్మోస్ట్ 5 years కాదు, 4 years అనుకుంటా. 4 yearsకి వచ్చింది జాబ్. జపాన్లో వచ్చింది జాబ్. అది జపాన్లో ఉన్నారు ఇప్పుడు ఆయన. కుమార్ రెడ్డి అని పేరు. ప్యాకేజ్ ఎంత? మంత్లీ ఆయనకి అప్రాక్సిమేట్లీ 10 lakhs వస్తుంది. 35% ట్యాక్స్ పోతుంది. 7,50,000 ఇన్కమ్ పర్ మంత్. బ్యాచులర్, జపాన్లో ఉన్నారు. కష్టపడితే అలా ఉంటుంది. యాక్చువల్గా అంత టేకింగ్ అవసరం లేదు. ఆయన ఏంటంటే ఇంకా నాలెడ్జ్ కావాలంటాడు. మన వీడియోస్ చెప్పిన నేర్చుకుంటాడు. మళ్ళీ ఇంకొక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడు, అక్కడ నేర్చుకుంటాడు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తాడు, అక్కడ నేర్చుకుంటాడు. ఇదే పని ఆయనకి. ఇదే పని. నాకు ఏంటి కొంచెం వెరైటీగా ఉన్నాడు క్యాండిడేట్, ఏంటి ఇట్లా అన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఎందుకు వెళ్తాడు అనుకున్నాను. అంటే నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకున్నారు.
గురువు అయ్యారు, ఏదో ఇండియాలో జాబ్ వచ్చింది, మంత్లీ 20 lakhs ఎంతో ఇస్తామని, ఇంట్రెస్ట్ లేదు, జాయిన్ అవ్వలేదు, ఫైనల్గా జపాన్లో కొట్టాడు జాబ్ ఆయన. అట్లా. ఓకే, సో హార్డ్ వర్క్ చేస్తే జాబ్స్ వస్తాయి, హై ప్యాకేజెస్ వస్తాయి, లేకపోతే రావు, ప్రిపేర్ అవ్వకపోతే. సో ఇవన్నీ కూడా ఏంటి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీస్. సపోర్టింగ్లో ఏం చేస్తారు, టౌన్కి వెళ్ళండి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీరు కరెంట్ ఏ ప్రాజెక్ట్లో ఉన్నారు, ఇంప్లిమెంటేషన్ సపోర్టా? సపోర్ట్లో ఉన్నారు. మరి మీ డే టు డే యాక్టివిటీస్ ఏంటి, వర్కింగ్ ఆన్ ది ticketing tools. Every day I can receive the different types of the tickets like P1 ticket, P2 ticket, P3 ticket and P4 ticket. యాజ్ ఏ కన్సల్టెంట్గా మనం ఇన్వాల్వ్ అవుతాము, టికెట్స్ని రిజల్యూషన్ చేస్తాం. ఎలా రిజల్యూషన్ చేస్తాము, బేస్డ్ ఆన్ ది SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని బేస్గా చేసుకుని రిజల్యూషన్ చేస్తాం. ఎన్ని టికెట్స్, మీకు ఎన్ని టికెట్స్ వస్తాయి టోటల్గా, మంత్లీ ఫర్ డే 2-3 టికెట్స్ వస్తాయి. ఎన్ని టికెట్స్ కంప్లీట్ చేస్తారు, 98% కంప్లీట్ చేస్తాం. పెండింగ్ ఉన్నాయి కూడా చేసేస్తాం విత్ హెల్ప్ ఆఫ్ టీమ్ లీడర్ సపోర్ట్ అని చెప్పాలి. కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్, టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ వర్క్ చేస్తాం. MIS రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ అంటారు, మీకు ఎన్ని టికెట్స్ వచ్చాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, MIS రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఓకేనా. తర్వాత డాక్యుమెంటేషన్ రిపోర్ట్స్ అంటే మీకు ఏదన్నా క్లయింట్ నుండి ఏదైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే అవన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. ఎండ్ యూజర్ యూజర్కి ట్రైనింగ్ అనేది కూడా కన్సల్టెంటే ప్రొవైడ్ చేస్తారు. ఇవి చెప్పాలి. ఇంకా డౌన్లో ఏమైనా ఉన్నాయి చూడండి, ఇంకేం లేవు. ఇది మొత్తం చదవాలి, ఈ షీట్లో ఉన్నదంతా చదవాల్సింది. నెక్స్ట్ క్లాస్ 3-tier ఆర్కిటెక్చర్, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. 3-tier R3 3-tier ఆర్కిటెక్చర్. ఆ షీట్ మొత్తం చదవండి. మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్స్ చెప్పలేకపోతే మాత్రం మీరు సెమినార్స్ చెప్పిస్తాను మీతో, మీ ఇష్టం. పర్ డే ఏదో ఒక టాపిక్ మీద మీరు ఓన్గా సెమినార్ చెప్పాలి. చెప్పకపోతే గ్రూప్ నుండి రిమూవ్ చేస్తాను. పేమెంట్ నాట్ రిఫండబుల్, ముందే చెప్తున్నాను. 73 R3 R అంటే రియల్ టైం, 3 అంటే 3 సర్వర్స్. ఎస్ఏపిలో లేయర్స్ ఉంటాయి, ఎస్ఏపిలో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. వాట్ ఈజ్ మీన్ బై అప్లికేషన్ లేయర్? Application layer is a bridge between presentation layer and database layer. What it mean by presentation layer? Presentation layer is nothing but end user screen. Database layer. What it mean by database layer? All type of data, transactional data, master data, configurational data, and programming data, or any type of data. It will be stored on the database layer. Next class lo discuss cheddaamu. Very very important topic. Clear అర్థమైందా? సో ఆ షీట్ అంతా బట్టి కొట్టండి. ఎర్లీ మార్నింగ్ 5 నేను ఈరోజు క్లాస్ చెప్పానంటే ఆ షీట్ అనేది ప్రింట్అవుట్ తీయించుకోవాలి. ఒక ఫైల్ పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నిద్ర లేవండి, చదువుకోండి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక 100 pages అయిన ఎగ్జాంపుల్ కోర్స్ అంతా కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చదివేయాల్సిందే. కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. క్లియరా? క్లియర్ అండి, అర్థమైందా అందరికి? ఓకే ఓకే, బాబాయ్, గుడ్ డే. ఐఎమ్ సారీ అన్నట్టు మీకు మేబీ రేపు అండ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో క్లాస్ ఉండకపోవచ్చు. మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తే ఆ రోజు క్లాస్ ఉన్నట్లు, లింక్ ఫార్వర్డ్ చేయకపోతే క్లాస్ లేనట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మీకు లింక్ ఫార్వర్డ్ చేస్తే క్లాస్ ఉన్నట్లు, లింక్ ఫార్వర్డ్ చేయకపోతే క్లాస్ లేనట్లు. టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మీరు జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్ చెక్ చేసుకోండి. రేపు క్లాస్ ఉందనుకోండి మీకు లింక్ వస్తుంది, క్లాస్ లేకపోతే లింక్ రాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్ కదా? క్లియరా? Yes.
ఓకే, ఎందుకంటే నాకు హాలిడే తీసుకోవడం ఎందుకులే అనిపిస్తుంది అందువల్ల. బట్ కొంచెం లిటిల్ బిట్ పర్సనల్ వర్క్ ఉంది. సో మేబీ మీకు లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తే రేపు క్లాస్ ఉంటుంది. లింక్ ఫార్వర్డ్ చేయకపోతే క్లాస్ లేదు. ఓకే, మ్యాక్సిమం జాయిన్ అవుతాను. ఒకవేళ అవ్వలేకపోతే క్లాస్ మీకు లింక్ అనేది మీకు 8:15 వరకు వెయిట్ చేయండి, చూడండి. లింక్ రాకపోతే లేనట్లు, లింక్ వస్తే మీకు క్లాస్ ఉన్నట్లు. ఓకే, రైట్. థ్యాంక్ యూ, బాబాయ్.